ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 13వ అధ్యాయం. హిమాలయ సానువుల్లో. దేవతల పర్వతాలైన హిమాలయాలను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సందర్శించాలి. హిమాలయాల్లో జీవించడం అంటే పరమశివుని సాన్నిధ్యంలో జీవించడమే అవుతుంది. భగవాన్ శ్రీరామకృష్ణులు. మఠం అభివృద్ధి చెందాలి, దేవాలయ నిర్మాణం జరగాలి. ఇవి స్వామీజీలో నిరంతరం మెదులుతున్న ఆలోచనలు. కానీ వీటినన్నింటినీ మించి ఆయన మనస్సు ఏకాంత జీవితం కోసం పరితపించింది. హిమాలయాలలో కొంతకాలం గడిపిన అఖండానంద స్వామి అప్పుడే తిరిగి వచ్చారు. ఆయన తెలిపిన వర్ణనలు, యాత్రా విశేషాలు స్వామీజీ ఉత్సుకతను మరింత ఉద్దీపింపచేశాయి. గంగా తీరంలో ఒకచోట దీర్ఘకాలం ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను. హిమాలయాలకు ఒక్క పరుగులో వెళ్ళాలని తప్పించిపోతున్నాను అని ఆయన వ్రాశారు. ఈ ఉద్దేశంతోనే ఆయన 1-2 సార్లు బయలుదేరడం కూడా తటస్థించింది. కానీ ఏవో ఆటంకాలు కలిగేవి. ప్రతిసారి ఏదో కారణంగా ఆయన వెనుకకు తిరిగి రావలసి వచ్చింది. కనుక ఈసారి మాతృమూర్తి శ్రీ శారదాదేవి ఆశీస్సులు పొంది మరీ బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. మాతృదేవి అనుగ్రహం ఉంటే సమస్తం సాధ్యమేనని ఆయనకు గట్టి నమ్మకం. అఖండానందను వెంటబెట్టుకుని వెళ్ళాలని నిశ్చయించుకుని ఆయనతో కలిసి వెళ్ళి మాతృదేవిని దర్శించుకున్నారు. అమ్మా, అత్యున్నత అనుభూతి పొందకుండా నేను తిరిగి రాను అని మాతృదేవితో స్వామీజీ చెప్పారు. శ్రీరామకృష్ణుల దివ్యనామం పేరిట మాతృదేవి ఆయనను ఆశీర్వదించారు. తర్వాత అఖండానందతో, నాయనా, నా సంపత్తినే నీకు అప్పగిస్తున్నాను. నీకు హిమాలయ ప్రాంతాలు సుపరిచితాలు. నరేన్ భోజనానికి అవస్థపడకుండా చూసుకో అని చెప్పారు. ఈ విధంగా మాతృదేవి ఆశీస్సులు పొంది 1890 జూలై ఆఖరున స్వామీజీ బయలుదేరారు. నేను ఒక్కసారి స్పృశిస్తే ఆ వ్యక్తి జీవితంలో మార్పు కలగాలి. అట్టి శక్తిని సముపార్జించకుండా తిరిగి రాను అని తమ సోదర సన్యాసులతో తెలిపి సుదీర్ఘయాత్రకు స్వామీజీ బయలుదేరారు. గంగా తీరం వెంబడి నడిచి వెళ్లాలని స్వామీజీ అనుకున్నారు. ఆగస్టు నెల స్వామీజీ అఖండానంద భాగల్పూర్ చేరుకున్నారు. అక్కడ గంగా తీరంలో ఒకచోట బస చేశారు. ప్రయాణపు బడలికతోనూ ఆకలితోనూ వారి ముఖాలు వాడిపోయినప్పటికీ ఆ వదనాలలో దేదీప్యమానంగా ప్రకాశించే ఆధ్యాత్మిక తేజస్సు వారిని ఇతరుల కన్నా విశిష్టమైన వారిగా చూపింది. స్వామీజీ పట్ల అనేకులు ఆకర్షితులయ్యారు. వారిలో ఒకరు ఆ ఊళ్ళో సుప్రసిద్ధులైన కుమార్ నిత్యానంద సింగ్. అతడి మిత్రుడైన మన్మథనాథ్ చౌదరి అనే వ్యక్తి ఇంట్లో స్వామీజీకి అఖండానందకు బస ఏర్పాట్లు చేశారు. ఆ ఇద్దరు సన్యాసులను గురించి మొదట్లో మన్మథనాథ్ గొప్పగా భావించలేదు. ఎందరో సన్యాసులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళలాంటి వారే ఈ ఇద్దరు అని అతడు అనుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్న భోజనానంతరం అందరూ కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మన్మథనాథ్ వారితో మాట్లాడడం ఇష్టం లేనట్లు కాస్త దూరంగా కూర్చొని బౌద్ధ మతం గురించిన ఆంగ్ల పుస్తకం ఒకటి చదవసాగాడు. కాసేపు గడిచింది. స్వామీజీ అతడితో, ఏం పుస్తకం అది అని అడిగారు. అందుకు మన్మథనాథ్ పుస్తకం పేరు తెలిపి, మీకు ఆంగ్లం తెలుసా అని అడిగాడు. ఏదో కొద్దిగా అని స్వామీజీ జవాబిచ్చారు. సంభాషణ కొనసాగింది. ఆంగ్ల సాహిత్యంలోని పలు గ్రంథాల నుండి ఉదాహరణలు చూపుతూ అనర్గళంగా స్వామీజీ మాట్లాడసాగారు. నిశ్చేష్టితుడయ్యాడు మన్మథనాథ్. ఒక సన్యాసి ఆంగ్లంలో, అందున ఇంత అనర్గళంగా మాట్లాడడం ఆ రోజుల్లో ఊహాతీతం. కాసేపట్లోనే స్వామీజీ పాండిత్యాన్ని, మేధస్సును గ్రహించాడు మన్మథనాథ్. యోగం, ఉపనిషత్తుల్లాంటి అనేక విషయాలలో స్వామీజీకి
అపారమైన జ్ఞానం ఉందని కొద్ది రోజుల్లోనే అతడికి అవగతమైంది. అక్కడ స్వామీజీ బస చేసిన రోజుల్లో అనేకులు ఆయన వద్దకొచ్చి సాహిత్యం, తత్వశాస్త్రం, మతం లాంటి పలు విషయాలను గురించి ముచ్చటించారు. స్వామీజీ మేధాశక్తి, వారు వివరించే తరహా అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు స్వామీజీని ఆ ఊళ్ళోని శ్రీమంతుల వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేస్తానని మన్మథనాథ్ చెప్పాడు. నా బండిలోనే పోదాం, మీకు శ్రమ ఉండదు అని కూడా చెప్పాడు. కానీ స్వామీజీ అందుకు సమ్మతించక, అది సన్యాస ధర్మం కాదు, శ్రీమంతులను ఆశ్రయించడం సన్యాస పదానికి విరుద్ధం అని నిర్మోహమాటంగా చెప్పేశారు. స్వామీజీ పరిత్యాగం మన్మథనాథ్పై చెరిగిపోని ముద్ర వేసింది. ఒకరోజు స్వామి మెల్లగా పాడుకుంటున్నారు. అది విన్న మన్మథనాథ్, స్వామీజీ, మీకు పాడడం వచ్చా అని అడిగాడు. ఏదో కాస్త వచ్చు అన్నారు స్వామీజీ. స్వామీజీ చెప్పిన ఏదో కాస్త వచ్చు లాంటి మాటలకు పూర్తి అర్థం అప్పటికే తెలిసి ఉన్న మన్మథనాథ్ ఆయనను పాడమని బలవంతం చేశాడు. చాలాసేపు సంకోచించిన తర్వాత స్వామీజీ పాడారు. అతడు పాడుతున్నప్పుడు నాలోని వ్యక్తి నాదస్వరం విన్న నాగుపాముల నిశ్చలంగా నిలబడిపోయాడు అని శ్రీరామకృష్ణులే శ్లాఘించిన స్వామీజీ పాట ఎలా ఉంటుంది? మన్మథనాథ్ ఆ పాటలో మైమరిచిపోయాడు. మర్నాడు స్వామీజీ అనుమతితో పలువురు సంగీత విద్వాంసులను ఇంటికి ఆహ్వానించాడు. రాత్రి స్వామీజీ పాడడానికి తగిన ఏర్పాటు చేశాడు. రాత్రి 9-10 గంటలకల్లా కార్యక్రమం పూర్తవుతుందని భావించిన మన్మథనాథ్ ఆహ్వానితులకు రాత్రి భోజనాల ఏర్పాటు చేయలేదు. పాటలు ప్రారంభమయ్యాయి. 9, 10, 11 గంటలు గడిచిపోతూనే ఉన్నాయి. స్వామీజీ సంగీతం ఆగలేదు, ఎవ్వరూ కదల్లేదు. ఆకలి దప్పికల ధ్యాసే ఎవ్వరికీ లేదు. మర్నాడు ఉదయం 3 గంటల దాకా స్వామీజీ పాడారు. ఎవ్వరూ కూర్చున్న చోటు నుండి అటు ఇటు కదల్లేదు. తబలా వాయించిన వ్యక్తి చేతులు మొద్దుబారి ఆపిన తర్వాతనే ఆ సంగీత కార్యక్రమం ముగింపునకు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న 1-2 చోట్లకు 2 సార్లు వెళ్లడం తప్ప స్వామీజీ బాగల్పూర్లోనే తమ సమయమంతా గడిపారు. సమీపంలోని నాథనగర్ ఒక జైన క్షేత్రం. పలువురు జైన సన్యాసులు అక్కడ నివసిస్తున్నారు. జైన మతాన్ని సనాతన ధర్మంలో ఒక భాగంగానే పరిగణించారు. స్వామీజీ ఒకరోజు అక్కడికి వెళ్ళి ఆ సన్యాసులతో జైన మతం గురించి చాలాసేపు సంభాషించారు. ఈ అనుభవం ఆయనకు ఎంతో తృప్తినిచ్చింది. స్వామీజీ భాగల్పూర్ నుండి బయలుదేరడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ మన్మథనాథ్ ఆయనను విడిచిపెట్టలేదు. కనుక ఒకరోజు అతడు ఇంట్లో లేనప్పుడు కుటుంబ సభ్యుల వద్ద సెలవు పుచ్చుకొని స్వామీజీ అఖండానందలు హిమాలయాల వైపుగా బయలుదేరారు. ఇంటికి తిరిగి వచ్చాక మన్మథనాథ్ జరిగింది తెలుసుకుని ఎంతో ఆవేదన చెందాడు. బద్రీనాథ్ వెళ్లాలని ఒకసారి స్వామీజీ చెప్పినట్లు జ్ఞాపకం వచ్చి అతడు అల్మోరా దాకా వెళ్ళి స్వామీజీ కోసం వెతికాడు. కానీ అంతలోనే స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ఇద్దరు వైద్యనాథంలో బస చేశారు. అక్కడ బాబు రాజ్నారాయణ్ బోస్ అనే వ్యక్తిని కలుసుకున్నారు. ఆయన బ్రహ్మ సమాజ ప్రచారకునిగా, సంఘంలో ఆదరణీయునిగా ఖ్యాతిగాంచాడు. చిన్నతనంలో ఆంగ్లేయ వ్యామోహంలో భారతదేశానికి సంబంధించిన అన్ని విషయాలని ఈయన ద్వేషించాడు. తల్లిదండ్రుల మరణానంతరం పాశ్చాత్య వ్యామోహాన్ని విదిలించుకొని భారతదేశాన్ని, దాని మహత్వాన్ని కీర్తించసాగాడు. పాశ్చాత్య వ్యామోహం ఎంత తీవ్రంగా ఉండేదో అదే తీవ్రతను ప్రతిఘటించడంలోనూ చూపించసాగాడు. ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి మాత్రమే కాక పొరపాటుగా ఎవరైనా సభ్యులు ఆంగ్ల పదాలను ఉపయోగించినా కూడా ఒక పదానికి పైసా చొప్పున జరిమానా విధిస్తాడట. వృద్ధుడైన రాజ్నారాయణ్ బోస్ భావాల పట్ల మర్యాద చూపాలనే ఉద్దేశంతో స్వామీజీ తమకు ఆంగ్ల వాసనే అంటనట్లు వ్యవహరించారు. అఖండానందను కూడా అట్లే వ్యవహరించమన్నారు. స్వచ్ఛమైన బెంగాలీ భాషలోనే సంభాషణలు సాగాయి. స్వామీజీకి ఆంగ్లం కించిత్తు కూడా తెలియదని
రాజనారాయణ నమ్మాడు. ఒకరోజు మాటల మధ్యలో తొందరపాటున రాజనారాయణ నోట ప్లస్ అనే పదం దొర్లింది. ఆ పదం స్వామీజీకి అర్థమైందో లేదో అనే సందేహంతో వేళ్లను కూడిక గుర్తులా చేసి చూపించాడు. కాలాంతరంలో స్వామీజీ పేరు జగద్విఖ్యాతిగాంచినప్పుడు ఆయన పొందిన ఆశ్చర్యం వర్ణనాతీతం. స్వామీజీ ఒక విచిత్రమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారట. వైద్యనాథం నుండి ఘాజీపూర్ మీదుగా ఇద్దరు కాశీ చేరుకున్నారు. కాశీలో ప్రమదాదాస్ ఇంట్లో బస చేశారు. కాశీలో ఉన్నప్పటికీ హిమాలయాలలోని మంచు పర్వత శిఖరాలను తిలకించాలనే ఉత్సుకత స్వామీజీలో నిండిపోయింది. ఒకరోజు స్వామీజీని కలుసుకోవడానికి పలువురు వచ్చారు. అప్పుడు స్వామీజీ ఏదో ఆవేశం ఆవహించినట్లు ప్రమదాదాస్తో, ఇప్పుడు నేను కాశీ నుండి వెళ్ళిపోతున్నాను. సమాజం మీద ఏదో ఒకరోజు పిడుగులా పడతాను. ఈ సమాజం ఒక కుక్కలా నన్ను అనుసరిస్తుంది. అంతదాకా ఈ నగరంలో అడుగు పెట్టను అన్నారు. పిదప ఆ స్వాములిద్దరూ బయలుదేరారు. బద్రీనాథ్ వెళ్లాలన్నదే వారి యోచన. కాశీ నుండి బయలుదేరిన వారు అయోధ్య, నైనీటాల్ మీదుగా అల్మోరా వెళ్లారు. దారిలో కాక్రీఘాట్ అనే చోటు చేరుకున్నారు. కోసి, సూయల్ అనే చిన్న నదులు సంగమించే అందమైన కొండ ప్రాంతం అది. సంగమ స్థలానికి సమీపంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. చుట్టూ ఎత్తైన కొండ శిఖరాలు. ఈ ప్రాంతం పరమాద్భుతంగా ఉంది. ధ్యానానికి ఎంతో అనువైన చోటు ఇది అన్నారు స్వామీజీ చుట్టూ చూస్తూ. అలా చెప్పడంతో ఆగలేదు. నదిలో స్నానమాచరించి తీరంలో కూర్చుని ప్రగాఢ ధ్యానంలో మగ్నులయ్యారు. స్వామీజీ జీవితంలో అదొక ముఖ్యత్వం వహించిన రోజు. ఆయన కాలాంతర జీవితంలోనూ, ఉపన్యాసాలలోనూ, ప్రణాళికలలోనూ కానవచ్చే ఒక అద్భుతమైన భావనను నాటి ధ్యానంలో ఒక అనుభూతిగా పొందారాయన. ధ్యానం ముగించి లేవగానే ఆయన అఖండానందతో, నా జీవితంలో ఒక మహోన్నతమైన క్షణం ఇది. జీవితపు అంతుబట్టని చిక్కుముడుల్లో అతి ముఖ్యమైన ఒకదానికి ఈ రావి చెట్టు క్రింద నాకు పరిష్కారం లభించింది. మనిషికి లోకానికి మధ్య ప్రగాఢమైన సమైక్యత నెలకొని ఉండడం నేను గాంచాను. ప్రపంచంలో ఉన్న సమస్తము ఈ మానవ శరీరంలోనూ ఉంది. యావత్ ప్రపంచాన్ని నేను ఒక అణువులో చూశాను అన్నారు. ఆ రోజంతా స్వామీజీ ఉన్నతమైన మనస్థితిలో ఉండిపోయారు. తాము అనుభూతిలో పొందిన విషయం గూర్చి అఖండానందతో మాట్లాడారు. ఒక కాగితంలో క్రింది విధంగా రాసుకున్నారు కూడా. ప్రారంభంలో వాక్కు ఉండేది. పిండుండాలు ఒకే అమరికలో ఉండేవి. వ్యక్తిగత ఆత్మ ఒక దేహంలో నెలకొన్నట్లు విశ్వాత్మ సజీవ ప్రకృతిలో, అంటే మనకు ద్యోతకమవుతున్న ప్రపంచంలో నెలకొని ఉంది. కాళీమాత శివుణ్ణి ఆలింగనం చేసుకుని ఉంది. ఇది కల్పన కాదు. ఒకటి మరొక దానిని ఆవరించడం, భావన, దానిని వ్యక్తం చేసే వాక్కుతోనూ పోల్చవచ్చు. అవి అభిన్నమైనవి. మనస్సే వాటిని విభజిస్తుంది. వాక్కు లేకుండా భావన లేదు. కనుక ప్రారంభంలో వాక్కు ఉండేదని చెప్పబడింది. విశ్వాత్మ యొక్క ఈ ద్వైత స్థితి శాశ్వతమైనది. శాశ్వతమైన సాకార నిరాకారాలు అనే రెండిటి సంయోగాన్నే మనం చూస్తున్నాం. కాక్రీఘాట్ నుండి స్వాములిద్దరూ అల్మోరా వైపుగా నడక సాగించారు. అల్మోరాకు 2 మైళ్ళ దూరంలో మహమ్మదీయుల శ్మశాన వాటిక ఒకటి ఉంది. ఆ చోటు చేరుకునేసరికి ఆకలి దప్పులతో స్వామీజీ స్పృహ కోల్పోయే స్థితికి వచ్చారు. ఆయనను అక్కడ కూర్చోబెట్టి అఖండానంద నీళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ శ్మశాన వాటిక పర్యవేక్షకుడైన జుల్ఫీకర్ అలీ అనే మహమ్మదీయ ఫకీర్ శ్మశాన వాటిక సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. అతడి వద్ద ఆహారం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది ఒక దోసకాయ మాత్రమే. స్వామీజీ పరిస్థితి చూడగానే అతడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దోసకాయను ఆయనకి ఇచ్చాడు. మరీ బలహీనంగా ఉన్న స్వామీజీ ఆ కాయను తన నోటికి అందించమన్నారు. అందుకు ఆ ఫకీర్, స్వామి, నేనొక మహమ్మదీయుణ్ణి అన్నాడు. అయితే ఏమిటి? అదో పెద్ద విషయం కాదు, మనం అందరము సోదరులమే కదా అని నవ్వుతూ స్వామీజీ అడిగారు. ఫకీర్ ఆ దోసకాయను స్వామీజీకి తినిపించాడు. స్వామీజీ బడలికి తీరింది.
నిజానికి ఆ వ్యక్తి నా ప్రాణదాత. ఆ విధంగా జీవితంలో ఎన్నడూ నేను అలసి సొలసిపోలేదు అని కాలాంతరంలో స్వామీజీ చెప్పారు. 1890 ఆగస్టు నెలాఖరికి స్వాములిద్దరూ అల్మోరా చేరుకున్నారు. అక్కడ అంబాదత్ అనే వ్యక్తి ఉద్యాన గృహంలో వారిద్దరూ బస చేశారు. శారదానంద, కృపానంద అప్పటికే అల్మోరాలో ఉన్నారు. వారు లాలా బద్రీషా అనే ప్రముఖుని ఇంట్లో బస చేశారు. వారు వచ్చి స్వామీజీని కలుసుకున్నారు. ఆ తర్వాత వారందరూ లాలా బద్రీషా ఇంట్లో బస చేశారు. ఇక్కడ ప్రభుత్వోద్యోగి అయిన శ్రీకృష్ణ జోషి అనే వ్యక్తితో స్వామీజీ సుదీర్ఘ చర్చలు జరిపారు. మతాల ఆదర్శం త్యాగం అన్నది స్వామీజీ అభిప్రాయం. దీనిని గురించి వాదోపవాదాలు కూడా జరిగాయి. అక్కడి ప్రజల విన్నపాన్ని మన్నించి స్వామీజీ దయ్యం పట్టిన ఒక వ్యక్తి పరిస్థితిని నయం చేశారు కూడా. కొన్ని రోజులు అక్కడ బస చేసిన స్వామీజీ ఏకాంత జీవితం కోసం పరితపించారు కనుక ఒకరోజు అందరి వద్ద సెలవు పుచ్చుకొని కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక గుహను ఎంచుకుని అక్కడే ఉండి తీవ్రమైన సాధనలు అనుష్ఠించసాగారు. ఆ గుహ కాసరాదేవి ఆలయానికి సమీపంలో ఉంది. దట్టమైన అరణ్య ప్రాంతం అది. కొంతకాలం అక్కడ నివసించిన స్వామీజీ ఏదో ఒక శక్తిచే ప్రేరేపితులైనట్లుగా మళ్లీ తిరిగి లాలా ఇంటికి వచ్చారు. తీవ్రమైన తపోమయ జీవిత పర్యవసానంగా స్వామీజీ ముఖారవిందం దివ్య తేజస్సుతో బాసిల్లింది. ఏకాంత జీవితాన్ని, తీవ్ర సాధనలను అభిలషించి ఈ విధంగా స్వామీజీ ఏకాంతంలో జీవితం గడిపినప్పుడల్లా ఏదో ఒక శక్తి ఆయనను ప్రేరేపించి బయటికి తీసుకుని వస్తున్నట్లుగా అనిపించేది. ఆయన కోసమే ఒక మహత్కార్యం వేచి ఉంది. ఆ కార్యం పూర్తి చేసేదాకా ఆయన ఏకాంత జీవితం గడపకుండా ఆ శక్తి అడ్డుకుంటున్నట్లుగా తోస్తోంది అని అఖండానంద వ్యాఖ్యానించేవారు. లాలా ఇంట్లో కొన్ని రోజులుగా బస చేస్తున్న స్వామీజీకి అశనిపాతం లాంటి వార్త అందింది. ఆయన సోదరీమణులలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకరమైన దుర్ఘటన స్వామీజీని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాక ప్రగాఢ చింతనలో ముంచివేసింది. స్వామీజీతో బాల్యంలో ఆటలాడిన అత్యంత సన్నిహితురాలు ఆమె. చిన్నతనంలోనే ఆమెకు వివాహం చేశారు. కానీ ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఛాందసమైన ఆచార పరాయణుల ఇంట మెట్టిన ఆమె సర్దుకుపోలేకపోయింది. వివాహం జరిగిన నాటి నుండే విషాదము, కన్నీరే ఆమెకు మిగిలాయి. జీవితంలో ఇక భరించలేని విషాదం ముంచుకొచ్చినప్పుడు తన జీవితాన్ని అంతం చేసుకుంది. మళ్ళీ తిరిగి రాకూడదని కొన్ని సంవత్సరాల క్రితం హిమాలయాలకు వెళ్ళాను. నా సోదరి ఆత్మహత్య చేసుకున్నదనే వార్త నాకు అక్కడ అందింది. నా దుర్బలమైన హృదయంలో అప్పుడు సంతరించుకోబోతున్న ప్రశాంతత దూరమైంది అని స్వామీజీ వ్రాశారు. స్త్రీలకు విద్య నేర్పాలి, తమ సొంత కాళ్ల మీద నిలబడేట్లు వారిని తీర్చిదిద్దాలి అని స్వామీజీ స్త్రీ జనోద్ధరణకై ఆక్రోశించడానికి మూలమైన ప్రాతిపదికను ఈ దుర్ఘటనలో మనం చూడవచ్చు. అల్మోరా నుండి కర్ణప్రయాగ, రుద్రప్రయాగల మీదుగా స్వామీజీ శారదానంద, అఖండానంద, కృపానందలు శ్రీనగర్ చేరుకున్నారు. అలకనంద నదీ తీరంలో తురీయానంద ఒకప్పుడు నివసించిన కుటీరంలో అందరూ బస చేశారు. అక్కడ దాదాపు 1.5 నెలల కాలం భిక్షాటన చేస్తూ జీవించారు. తమ పూర్తి సమయాన్ని ప్రార్థన, ధ్యానం, శాస్త్రాధ్యయనాలలో గడిపారు. శ్రీనగర్లో తమ చిన్ననాటి పాఠశాల ఉపాధ్యాయుణ్ణి ఒకరిని స్వామీజీ కలుసుకోవడం తటస్థించింది. ఈయన ఇటీవలి కాలంలో క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. స్వామీజీ హిందూ మత మహత్వాన్ని ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆ ఉపాధ్యాయుడు తాను తప్పు చేసినట్లు గ్రహించి మళ్లీ హిందూ మతానికి రావాలని పరితపించాడు. కాలాంతరంలో సన్యాసుల పట్ల అమిత గౌరవ మర్యాదలు పాటించి వీలైనప్పుడల్లా వారిని తన ఇంటికి ఆహ్వానించి సేవించాడు. అక్కడి నుండి అందరూ టెహ్రీ చేరుకున్నారు. ఒక గ్రామం గుండా వెళుతున్నప్పుడు రాత్రి కాసాగింది. ఆకలితో వారు నకనకలాడసాగారు. ఒక పాడుబడ్డ సత్రంలో సామాన్లు దించి భిక్షకై బయలుదేరారు. ఎన్ని ఇళ్లల్లో యాచించినా ప్రయోజనం లేకపోయింది. వీరిని ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు. హిమాలయ ప్రాంతంలోని మనుషుల్లా దానమిచ్చేవారు మరెవ్వరూ లేరు. కానీ
వారు దానం ఇవ్వాలంటే మనం దుడ్డుకర ఎత్తాలి అనే సామెత ఒకటి ఉంది. దానిని అఖండానంద జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక అందరూ చేతి కర్రల్ని ఎత్తి భోజనం పెట్టకపోతే గ్రామాన్ని కొల్లగొడతాం అంటూ బిగ్గరగా ఆవేశంతో కేకలు పెట్టి గ్రామస్తులనందరినీ భయపెట్టారు. అంతే, ఆహారంతో పాటు అవసరమైనవన్నీ వారు ఉన్న చోటికే తన్నుకుంటూ వచ్చాయి. కావలసినవన్నీ వారికి ఇచ్చి భయభక్తులతో గ్రామస్తులందరూ చేతులు కట్టుకొని నిలబడ్డారు. టెహ్రీలో ఒక పాడుబడిన తోటలో సన్యాసులు బస చేయడానికి 2 గదులు కట్టబడి ఉన్నాయి. స్వామీజీ సోదర సన్యాసులు ఆ గదుల్లో బస చేశారు. గంగా తీరంలో ఆ గదులున్నాయి. ఇక్కడ భిక్షాటనతో పొట్టపోసుకుంటూ రోజంతా స్వామీజీ తక్కిన వారు ఆధ్యాత్మిక సాధనలలో గడపసాగారు. టెహ్రీ సంస్థాన దివాను రఘునాథ్ భట్టాచార్యతో వారికి పరిచయం కలిగింది. ఆయన విన్నపం మేరకు స్వామీజీ ఆయనకు కొన్ని రోజులు అతిథిగా ఉన్నారు. స్వామీజీని ఏదో రకంగా సేవించాలనే తీవ్ర వ్యాకులత దివాన్లో జనించింది. గంగా తీరంలో ఒక ఏకాంతమైన చోట నివసిస్తూ జపధ్యానాదులు అనుష్ఠించాలనే అభిలాష స్వామీజీలో కలిగింది. దివాన్ తన వ్యాకులతను వ్యక్తం చేసినప్పుడు స్వామీజీ తమ అభిలాషను వెల్లడించారు. గంగానది విలంగన నదుల సంగమ స్థానమైన గణేష్ ప్రయాగలో స్వామీజీ కోసం ఒక కుటీరం నిర్మించి ఇచ్చారు దివాను నిర్మించిన కుటీరంలో నివసించడానికి స్వామీజీ సిద్ధమయ్యారు. కానీ భగవద్విలాసం మరో విధంగా ఉంది. హఠాత్తుగా అఖండానంద అస్వస్థుడయ్యాడు. శ్వాసనాళం వాపు వ్యాధి తిరగబెట్టింది. కొండగాలి ఆయనకు పడలేదు. అదే సమయంలో శీతాకాలం కూడా సమీపించసాగింది. ఆయనను దిగువ ప్రాంతాలకు తరలించవలసిన అగత్యం ఏర్పడింది. కనుక కుటీరంలో నివసించాలనే ప్రణాళికను వదులుకొని అందరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ప్రయాణానికి కావలసిన గుర్రాలను దివానే ఏర్పాటు చేసి దారి ఖర్చుల నిమిత్తం కొంత పైకం కూడా ఇచ్చాడు. దాదాపు 20 రోజులు టెహ్రీలో గడిపిన ఈ సన్యాసులు డెహ్రాడూన్కు బయలుదేరారు. దారిలో రాజ్పూర్కు సమీపంలో వారు పోతున్నప్పుడు వారికి కాస్త ముందుగా మరొక సన్యాసి వెళుతూ ఉండడం కంటపడింది. చూడడానికి ఆయన తురియానందలా కనిపించాడు. కనుక వేగంగా వెళ్ళి ఆయనను సమీపించారు. అవును, ఇతడు మన హరే అంటూ కేకపెట్టాడు వారిలో ఒకరు. హఠాత్తుగా ఒక సోదర సన్యాసిని కలుసుకోవడంలో వారు పొందిన ఆనందం వర్ణనాతీతం. అందరూ కలిసి డెహ్రాడూన్ వెళ్ళారు. ముందుగా ఒక వైద్యునికి అఖండానందను చూపించారు. ఆయన మందులిచ్చి కొండ ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరిక చేశాడు. డెహ్రాడూన్లో వెంటనే అఖండానంద్ కోసం ఒక చోటు వెదకాలి. స్వామీజీ ఇంటింటికి వెళ్ళి అఖండానంద్ కోసం చోటు అడిగారు. ఆయన విన్నపాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి ఒక వ్యాపారస్తుడు నిర్మాణం ఇంకా పూర్తిగాని తమ కొత్త ఇంట్లో వారు నివసించడానికి సమ్మతించాడు. ఇల్లు నిర్మాణానికి అవసరమైన సామగ్రి, కలప మొదలైన వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ స్థలంలో ఆ సాధువులు బస చేశారు. కానీ అఖండానంద్కు ఆ చోటు ఏమాత్రం అనుకూలించలేదు. మరొక చోటు కోసం వెతుకుతున్నప్పుడు స్వామీజీ తమ పాఠశాల సహాధ్యాయి అయిన హృదయబాబును కలుసుకోవడం తటస్థించింది. అతడు మనస్ఫూర్తిగా అఖండానంద్కు తన ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. ఆ మధ్య హృదయబాబు క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. అతడి ఇంట్లో బస చేసినప్పుడు ఒకరోజు స్వామీజీ కొందరు క్రైస్తవ మిషనరీలతో వాదించడం జరిగింది. స్వామీజీ భావనలను వారు అంగీకరించనూ లేదు, వ్యతిరేక్త భావనలను వ్యక్తం చేయనూ లేకపోయారు. అసమర్థత, కోపము ముప్పిరిగొనగా వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తమకు తలదాచుకోవడానికి చోటిచ్చిన వ్యక్తి ఇంట్లో ఇలా జరిగినందుకు స్వామీజీ ఎంతగానో విచారం వెలిబుచ్చి హృదయకు క్షమాపణ కూడా చెప్పారు. ఇక్కడ మరో సమస్య తలెత్తింది. హైందవ జీవితానికి అలవడిన అఖండానంద క్రైస్తవ ఆచార వ్యవహారాలతో నిండిన ఆ ఇంట్లో ఎమడలేకపోయాడు. దాంతో అందరూ మళ్ళీ పాతచోటికే బసమార్చారు. స్వామీజీ మళ్ళీ ఇల్లిల్లు ఎక్కి దిగసాగారు. నా సోదర సన్యాసి అస్వస్థుడే ఉన్నాడు. మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్త చోటిచ్చి అన్నానికి ఏర్పాటు చేసి పెట్టగలరా అని అనేక చోట్ల అడిగారు.
కానీ ఎక్కడి నుండి సానుకూల స్పందన లభించలేదు. చివరికి అనంతనారాయణ్ అనే పండితుడు స్వయంగా ఒక చిన్న ఇల్లు అద్దెకు పుచ్చుకొని సన్యాసుల బసకి భోజనానికి ఏర్పాటు చేశాడు. డెహ్రాడూన్లో వారు దాదాపు 3 వారాలు గడిపారు. ఆ తర్వాత కృపానందను తోడిచ్చి అఖండానందను అలహాబాదుకు పంపించి స్వామీజీ శారదానందతో కలిసి హృషికేశ్ వైపుగా బయలుదేరారు. అందమైన పర్వతాలు, పచ్చని చెట్టు చేమలతో నిండిన దట్టమైన అరణ్యాలు, పొంగి పొరలి ప్రవహిస్తూ ఎన్నటికీ ఎండిపోని జీవనది అయిన గంగానది, సాధు బృందాలు, అనేక దేవాలయాలతో ఇప్పటికీ ఒక తపోభూమిగా వెలసిల్లుతున్నది హృషికేశ్. స్వామీజీ శారదానందలు చండీశ్వరుని ఆలయం సమీపంలో ఒక కుటీరం నిర్మించుకుని జీవించసాగారు. హిమాలయ ప్రాంతాలలో పలువురు మహాత్ములను దర్శించుకున్నారు. దేహస్పృహ అన్నదే లేకుండా సుఖదుఖాలను గురించి కలత చెందకుండా జీవిస్తున్న ఎందరినో స్వామీజీ అక్కడ చూశారు. ఒక వ్యక్తి చూడడానికి పిచ్చివాడిలా ఉన్నాడు. ఒంటి మీద గుడ్డపీలికి కూడా లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తి పిల్లలకు ఒక ఆట వస్తువు. అతన్ని చూడగానే రాళ్ళు రువ్వడం పిల్లలకు ఒక ఆట. తమాషా ఏంటంటే అతడు కూడా దానిని వినోదంగానే భావించేవాడు. వారంతా రాళ్ళు రువ్వడం వలన అతడి శరీరమంతా రక్తసిక్తమైంది. అయినప్పటికీ అది అతడికి బాధగా అనిపించలేదు. రాళ్ళు రువ్వుతూ పిల్లలు చప్పట్లు కొడుతూ కేరింతలతో ఆనందించినట్లే అతడు కూడా ఆనందించాడు. ఒకసారి స్వామీజీ అతన్ని తీసుకువెళ్ళి అతడి గాయాలను కడిగి మందు పూశారు. రక్తం స్రవిస్తున్నప్పుడు అతడు ఎలా నవ్వాడో, స్వామీజీ అతడికి శుశ్రూష చేస్తున్నప్పుడు కూడా ఆనందంతో పరవశించిపోయాడు. మధ్య మధ్యలో అంతా నా తండ్రి లీల అంటూ మళ్ళీ నవ్వసాగాడు. కొందరు మహాత్ములు ఎవరినీ తమ దరి చేరనివ్వరు. అందుకోసం వారు అవలంబించే పద్ధతులు విచిత్రంగా ఉంటాయి. కొందరు మనుషులను చూడగానే రాళ్ళు రువ్వుతారు. మరొకరు తాను జీవిస్తున్న గుహ చుట్టూ మనిషి ఎముకలను పరిచి ఉంచుతారు. చూసేవారికి అతడు శవాలను తినేవాడిలా కనిపించడంతో ఎవరైనా అతన్ని సమీపిస్తే ఒట్టు. దాంతో అతడు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాధనలలో లయించిపోతాడు. ఇటువంటి పలువురు సన్యాసులను స్వామీజీ దర్శించారు. ఈలోపు కృపానంద స్వామి తిరిగి వచ్చాడు. తాము నివసిస్తున్న కుటీరాన్ని కాస్త పెద్దదిగా చేయాలనుకున్నారు. స్వామీజీ తప్ప తక్కిన వారంతా వెదురు బొంగులు తేవడానికి అడవిలోకి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేసరికి స్వామీజీ విపరీతమైన జ్వరంతో బాధపడుతూ కనిపించారు. జ్వరంతో పాటు గొంతు వాపు నొప్పి కూడా ఆయనకు సోకింది. అక్కడ వైద్య సౌకర్యాలు మృగ్యం. ఆదరణ కరవైన ఆ పరిస్థితిలో భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మరో మార్గం ఏదీ వారికి కనిపించలేదు. స్వామీజీ నాడి బలహీనంగా కొట్టుకుంటూ క్రమక్రమంగా ఆగిపోయే స్థితికి దిగజారింది. శరీరం చల్లబడసాగింది. అందరికీ నమ్మకం పోయింది. వారు విలపించనారంభించారు. హఠాత్తుగా అప్పుడు ఎక్కడి నుండో ఒక సాధువు అక్కడికి వచ్చాడు. తన సంచి నుండి కాస్త తేనె, కొన్ని భస్మాలు తీసి వాటిని తేనెలో రంగరించి స్వామీజీ నోట్లో పోశాడు. సంజీవనిలా పనిచేసింది ఔషధం. కాసేపటికల్లా స్వామీజీ శరీరం వేడెక్కింది. స్పృహ కూడా వచ్చింది. మరికొంతసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి మెల్లగా మాట్లాడారు. కానీ మాటలు స్పష్టంగా లేకపోవడంతో ఒక సోదర సన్యాసి ఆయన నోటి వద్ద తన చెవిని ఆనించి మాటలు జాగ్రత్తగా విన్నాడు. సోదరులారా, చింతించకండి, నేను చావను అన్నారు స్వామీజీ. బయటికి స్వామీజీకి వచ్చిన జ్వరం మృత్యుముఖం దాకా తీసుకువెళ్ళినప్పటికీ ఆంతరికంగా అది ఆయనకు ఒక అద్భుత సందేశాన్ని అందజేసింది. ఆ అర్ధ బాహ్య చైతన్య స్థితిలో ఆయనకు ఒక మహాసత్యం ఆవిష్కృతమైంది. తాను ఈ లోకంలో నిర్వర్తించవలసిన మహత్కార్యం ఒకటి ఉంది. ఆ కార్యం పూర్తయ్యేదాకా విశ్రాంతి అన్నదే లేదని ఆ సమయంలో తనకు తెలిసినట్లు స్వామీజీ తదనంతరం చెప్పారు. ఆయనలో అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి ఉప్పొంగడం సోదర సన్యాసులు గమనించకపోలేదు. ఆ శక్తి కార్యోన్ముఖం అవ్వడానికి తగిన సమయం కోసము, చోటు కోసము వేచి ఉన్నట్లుగా తోచింది. కఠోర సాధనలు అనుష్ఠించడానికి స్వామీజీ హృషికేశ్ నుండి హరిద్వార్ వెళ్ళారు. హరిద్వార్ సమీపంలోని కంకల్ అనే చోట స్వామి బ్రహ్మానంద
అప్పటికే సాధనామయ జీవితం గడుపుతున్నాడు. స్వామీజీ రాక తెలియగానే బ్రహ్మానంద వెళ్ళి ఆయనను కలుసుకున్నాడు. తదుపరి తక్కిన సన్యాసులు కూడా వచ్చి చేరుకున్నారు. అందరూ కలిసి సహరాన్పూర్కు వెళ్ళారు. అక్కడ బస చేసి ఉన్న అఖండానంద అప్పటికే మీరట్ వెళ్ళిపోయాడు. దాంతో వీరందరూ మీరట్కు బయలుదేరారు. మీరట్లో యజ్ఞేశ్వర బాబు అనే వ్యక్తి ఇంట్లో అందరూ బస చేశారు. హృషికేశ్లో స్వామీజీ జబ్బు పడినప్పటి నుండి అంతదాకా పూర్తిగా కోలుకోలేదు. ఆయనకు మరింత చికిత్స, పౌష్టిక ఆహారము ఆవశ్యకాలైనాయి కనుక 15 రోజులు అక్కడే ఉండిపోయి యజ్ఞేశ్వర బాబు మిత్రుడైన సేఠ్జీ అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు. అప్పటికే అక్కడికి తీర్థయాత్రలకు వచ్చి ఉన్న అఖండానంద వారిని చేరుకొన్నాడు. శ్రీ రామకృష్ణుల సన్యాస శిష్యులు పలువురు సేఠ్జీ ఇంట్లో బస చేసి ఆధ్యాత్మిక సాధనల్లో మునిగిపోవడంతో ఆ స్థలం వరాహనగర మఠాన్ని తలపింపచేసింది. జపధ్యానాలు, ప్రార్థన, భజన, శాస్త్రాధ్యయనాలతో వారు రోజులు గడపసాగారు. తమ భోజనాదులను స్వయంగా వారే వండుకునేవారు. సాయంత్రాల్లో కాస్త దూరం పచార్లు చేసి రావడమో లేదా పక్కనే ఉన్న మైదానంలో సైనికుల కవాతు, క్రీడ వంటివి తిలకించడానికి వెళ్ళేవారు. కన్న తల్లిలా అక్కడ అందరికీ వండి వడ్డించడం గురించి తురియానంద ఏమంటున్నారో విందాం. మీరట్లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. నా మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయిన సంఘటన అది. ఆ రోజు మా అందరికీ పులావు వండి వడ్డించారు స్వామీజీ. చాలా బాగుంది అని మేము చెప్పగానే వండినదంతా ఆయన మాకే వడ్డించేశారు. ఆయన పిడికెడు కూడా నోట పెట్టుకోలేదు. మీరు కూడా తినండి అన్న విన్నపానికి బదులుగా ఇవన్నీ నేను కావలసినంత తిన్నాను. మీకు వడ్డించడంతో నా మనసు ఆనందంతో నిండిపోయింది. కాస్త కూడా మిగల్చకుండా అంతా తినండి అన్నారు. ఈ సంఘటన పెద్దదేమీ కాదు, కానీ నా మనస్సులో అది చెరగిపోని ముద్ర వేసింది. ఎన్ని ప్రయాసలు, ఎంతటి ప్రేమ, ఎన్నెన్ని కథా కమామిషులు, ఎంత ప్రయాణం అన్నీ నా మనోపలకంపై మెదులుతున్నాయి. సేఠ్జీ ఇంటికి సమీపాన ఒక గ్రంథాలయం ఉంది. అక్కడ నుండి స్వామీజీ కోసం అఖండానంద పుస్తకాలు తెచ్చి ఇవ్వడం పరిపాటి. ఒకరోజు స్వామీజీ సర్ జాన్ లబ్బక్ సాహిత్య సంపుటాలు తీసుకురమ్మన్నారు. అఖండానంద నిత్యం ఒక సంపుటాన్ని తేవడము, స్వామీజీ దానిని చదివి మర్నాడు తిరిగి ఇచ్చివేయడము జరుగుతోంది. గ్రంథాలయాధికారికి సందేహం కలిగింది. ఒక సంపుటాన్ని ఒకే రోజులో చదివి ముగించడం అసాధ్యం. స్వామీజీ నిజంగా చదువుతున్నారా లేక చదువుతున్నట్లు నటిస్తున్నారా? ఒకరోజు తన సందేహాన్ని గురించి ప్రత్యక్షంగా అఖండానందని అడిగాడు. దీనిని గురించి విన్న స్వామీజీ తిన్నగా గ్రంథాలయాధికారిని కలుసుకొని తాను కేవలం చదవడం మాత్రమే చేయడం లేదని, ఆ సంపుటాలలో నుండి ఏ ప్రశ్ననైనా ఏ విధంగానైనా తనను అడగమని అతనికి చెప్పారు. ఇదే అదను అనుకొని ఆ గ్రంథాలయాధికారి ప్రశ్నల వర్షం కురిపించి స్వామీజీని పరీక్షించారు. ఏమాత్రమూ తడుముకోకుండా అన్ని ప్రశ్నలకు సుస్పష్టంగా స్వామీజీ జవాబులిచ్చారు. ఆ తర్వాత ఇది ఎలా సాధ్యమైందని స్వామీజీని అఖండానంద అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు. ఏది నేను ఒక్కో పదంగా చదవను, ఒక్కో వాక్యంగాను, కొన్ని సమయాలలో పేరాలుగాను చదవడం వలన అమిత వేగంగా చదవగలుగుతాను. భగవదన్వేషణలోనే జీవితం గడపడం అసిధారావ్రతం లాంటిదని కఠోపనిషత్తు వచిస్తున్నది. ప్రతి క్షణము అప్రమత్తంగా వ్యవహరించకపోతే మార్గం నుండి వైదొలిగే ప్రమాదాలు ఈ జీవితంలో కోకొల్లలు. సొంతాలు, బంధాలు అన్నీ పారమార్థిక మార్గంలో ఆటంకాలని ఎంచి వాటిని త్యజించి సన్యాసం స్వీకరిస్తాడు మనిషి. కానీ అతడి ఎరుక లేకుండానే మిత్రులు, శిష్యులు, సోదర సన్యాసులు, మఠం అంటూ కొత్త బంధాలు తగిలించుకుంటాడు. ఎంతో అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఈ బంధాలు సైతం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అలాంటి బంధనాల్లో ప్రస్తుతం తాను చిక్కుబడుతున్నట్లుగా స్వామీజీకి తోచింది. సోదర సన్యాసులతో జపధ్యానాలు, ఆధ్యాత్మిక సాధనలతోనే రోజులు గడిచాయి. అయినప్పటికీ వారితో కలిసి ఉండడం ఆయనకు ఒక అడ్డంకిగానే అనిపించింది. హృషికేశ్లోనూ హిమాలయాల్లోనూ తనకు తారసపడ్డ సన్యాసులు ఆయన మనస్సులో తళుక్కన మెదిలారు. ఎలాంటి బంధాలు లేకుండా
సర్వస్వతంత్రంగా వారు గడుపుతున్న జీవితాలు స్వామీజీని గాఢమైన చింతనకు లోను చేశాయి. ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. ఒకరోజు అఖండానందని పిలిచి తాను ఏకాంతంలోకి వెళ్ళగోరుతున్నట్లుగా తెలియచేశారు స్వామీజీ. అందుకు అఖండానంద, మధ్యప్రాచ్య ప్రాంతాలకు వెళ్ళాలనే నా ఆకాంక్షను పక్కకు పెట్టి నేను ఈ యాత్రలో పాల్గొనడం మీకోసమే. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామంటున్నారే అన్నాడు ఆవేదనతో. ఆ మాటలు విన్న స్వామీజీ ఇలా అన్నారు: సోదర సన్యాసులే అయినప్పటికీ బంధం బంధమే. ఆధ్యాత్మిక జీవితానికి వారు కూడా అడ్డంకులే. నువ్వే చూడు, టెహ్రీలో నీకు జబ్బు చేసింది. అప్పుడు నేను కూడా సాధనలేవి అనుష్ఠించలేకపోయాను కదా. సోదర సన్యాసి అనే మాయను సైతం అధిగమించుకుంటే తపోమయ జీవితంలో పూర్తిగా మునగలేం. తపోమయ జీవితంలో పూర్తిగా మునిగిపోవాలని నేను తలచినప్పుడల్లా గురుదేవులు ఏదో ఆటంకాలను కల్పిస్తున్నట్లుగా తోస్తున్నది. ఇప్పుడు నేను ఏకాంతంలోకి పోతున్నాను. ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడ బస చేసేది ఎవరికీ చెప్పను. అందుకు అఖండానంద, మీరు పాతాళానికి వెళ్ళినప్పటికీ నేను వెతికి తెలుసుకుంటాను అన్నాడు. అందుకు జవాబుగా స్వామీజీ మౌనంగా నవ్వి ఊరుకున్నారు. చెప్పినట్లుగానే ఎవరికీ చెప్పకుండా ఒకరోజు మీరట్ నుండి స్వామీజీ బయలుదేరి వెళ్ళారు. అది జనవరి 1891. 13వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.